Hi, welcome everyone. This is Mohammad Inzamam from Sai Meda ESET Coaching Center, Koti, Hyderabad. This video lectures, this course is totally for 4th semester academic point of view, guys, so that you can write your examination very well and definitely you can pass the examination very easily. Just go through all the video lectures, guys, provided by Sai Meda ESET Coaching Center, and easily you can crack your semester examinations. Okay, I wish you all the best, guys, for your 4th semester examination. This is Mohammad Inzamam. Let's watch the video now. Hi my dear friends, welcome to Sai Meda ESET Koti, Hyderabad. In this video, we start our discussion with understanding the multiplication by T property of Laplace transform. Which property? Multiplication by T property of Laplace transform. If you see the property and its definition, the definition of multiplication by T property is, it states that the Laplace transform of function multiplied with t power n. ఇప్పుడు మనం ఇప్పటివరకు f of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నాం, కానీ ఇక్కడ నుంచి ఎవరు కనుక్కోవాలి? f of t మల్టిప్లైడ్ విత్ t పవర్ n కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాల్సిన అవసరం వస్తే ఏమవుతుందో చెప్పిందే మల్టిప్లికేషన్ బై టీ ప్రాపర్టీ. మరి మల్టిప్లికేషన్ బై టీ ప్రాపర్టీ ఏం చెప్తుంది సార్ అంటే, ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఫంక్షన్ మల్టిప్లైడ్ విత్ t పవర్ n ఈజ్ ఈక్వల్ టు -1 పవర్ n టైమ్స్ ఆఫ్ nth order derivative of Laplace transform of f of t. -1 power n times of nth order derivative of Laplace transform of f of t. అంటే ఫంక్షన్కి కాకుండా t పవర్ n ఇంటూ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాల్సి వస్తే ఏమవుతుందంటే సార్ మనకు అక్కడ -1 హోల్ పవర్ n ఇంటూ nth ఆర్డర్ డెరివేటివ్ -1 హోల్ పవర్ n ఇంటూ nth ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది ఫంక్షన్ అవ్వటం జరుగుతుంది. -1 whole to the power of n into nth order derivative of Laplace transform of the function అవ్వటం జరుగుతుందని చెప్పింది ఏ ప్రాపర్టీ? మల్టిప్లికేషన్ బై టీ ప్రాపర్టీ. ఒకసారి దగ్గర స్టేట్మెంట్ చూస్తే, ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ఈక్వల్ టు f బార్ ఆఫ్ s, లేదా దీన్నే మనము క్యాపిటల్ f of s అనుకుందాం. దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t పవర్ n ఇంటూ f of s ఏమవుతుందంట? -1 హోల్ పవర్ n ఇంటూ nth ఆర్డర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎవరితో ఇక్కడ? ఎస్, nth ఆర్డర్ డెరివేటివ్ of Laplace transform of f of t. nth order derivative of Laplace transform of f of t. దీన్నే మనం ఏమని రాస్తాం? -1 పవర్ n ఇంటూ d పవర్ n బై d బై ds పవర్ n టైమ్స్ ఆఫ్ f బార్ ఆఫ్ s. అంటే t పవర్ n ఇంటూ f of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటే f of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుని వచ్చిన దానికి nth ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి nth ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి ఎవరితో మల్టిప్లై చేయాలి? -1 హోల్ టు ద పవర్ ఆఫ్ n తో మల్టిప్లై చేయాలి. -1 హోల్ టు ద పవర్ ఆఫ్ n తో మల్టిప్లై చేయడం జరగాలి. రైట్, ఇప్పుడు మనకి యూజ్ అయ్యే n అనేది ఎనీ వాల్యూ ఉండొచ్చు, 1 2 3. మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది n ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఏమవుతుంది, n ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు ఏమవుతుందో చూద్దాం అన్నాడు. లెట్ n ఈక్వల్ టు 1 అనుకుందాం. లెట్ n ఈక్వల్ టు 1. ఇక్కడ n 1 సబ్స్టిట్యూట్ చేస్తే t పవర్ 1 t అవుతుంది, t ఇంటూ f ఆఫ్ t. కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ f ఆఫ్ t, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ f ఆఫ్ t ఈక్వల్ టు -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1. -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1. d పవర్ 1 బై ds పవర్ 1 అంటే d బై ds అవుతుంది, d బై ds టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t. కాబట్టి ఇప్పుడు మనకి ఏమొస్తుంది? -d బై ds ఆఫ్ f బార్ ఆఫ్ s, -d by ds of f bar of s. This is the basic fundamental formula you need to remember. That is the Laplace transform of t into f of t. t into f of t కి Laplace transform కనుక్కుంటే f of t కి Laplace transform కనుక్కుని దానికి ఏం చేయాలి? డెరివేట్ చేసి వచ్చిన రిజల్ట్కి మైనస్ని మల్టిప్లై చేయాలి. వచ్చిన రిజల్ట్కి ఎవరు మల్టిప్లై చేయాలి? మైనస్ని మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 2 అనుకుందాం. n ఈక్వల్ టు 2. అప్పుడు n ఈక్వల్ టు 2 అంటే ఏమవుతుంది? ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t స్క్వేర్ ఇంటూ f ఆఫ్ t, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t స్క్వేర్ ఇంటూ f ఆఫ్ t ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ ఇంటూ d పవర్ n బై ds పవర్ n అంటే ఏమవుతుంది? d స్క్వేర్ బై ds స్క్వేర్ టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t రావటం జరుగుతుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t. -1 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ +1 అంటే సంథింగ్ అవుతుంది. కాబట్టి మనకి ఏమవుతుంది? d స్క్వేర్ డివైడెడ్ బై ds స్క్వేర్ టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఇన్ జనరల్ డినోటెడ్ యాజ్ స్మాల్ f బార్ ఆఫ్ s ఆర్ క్యాపిటల్ f ఆఫ్ s. కాబట్టి మనం ఏమవుతుందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t స్క్వేర్ ఇంటూ f ఆఫ్ t, d స్క్వేర్ బై ds స్క్వేర్ ఇంటూ f బార్ ఆఫ్ s రావడం జరుగుతుంది. ఐ హోప్ యు అండర్స్టూడ్ ద
multiplication by t property of Laplace transform. మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. What is the Laplace transform of t into f of t? Minus d by ds of f bar of s. Laplace transform of t square into f of t, d square by ds square times of f bar of s. F bar of s. Just pause the video and copy the property. If you see the first problem based on multiplication by t property, the problem is Laplace transform of t into sin 3t. Laplace transform of t into sin 3t. We are able to calculate the Laplace transform of sin 3t easily, but they are asking us to calculate the Laplace transform of t into sin 3t. In that cases, we have to use the multiplication by t property. If we revise that property, the property tells that the Laplace transform of t into f of t, Laplace transform of t into f of t equal to minus d by ds of Laplace transform of f of t, minus d by ds of Laplace transform of f of t. In general, it denoted as minus d by ds of f bar of s, minus d by ds of f bar of s. ఇది మనకి ఏ ప్రాపర్టీ? మల్టిప్లికేషన్ బై టీ ప్రాపర్టీ చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఇచ్చిన దాన్ని కూడా సేమ్ t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీతో కంపేర్ చేస్తే, t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీతో కంపేర్, t ప్లస్లో t ఉంది, ఎఫ్ ఆఫ్ టీ ప్లస్లో సైన్ 3t ఉంది, కాబట్టి t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఎవరికి తెలియాలి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీకి తెలియాలి. దానికి ఏం చేస్తే సరిపోతుంది? మైనస్ d బై ds చేస్తే సరిపోతుంది, రైట్? ఇప్పుడు చూద్దాం మనం. కాబట్టి మనం ఫస్ట్ ఎవరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుందాం? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 3t కనుక్కుందాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 3t అందరికీ తెలుసు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 8 ఈజ్ నథింగ్ బట్ a బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ a ప్లస్లో 3 ఉంది కాబట్టి ఏమవుతుంది? 3 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. 3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 9. By using multiplication by t property, Laplace transform of t into sin 3t, Laplace transform of t into sin 3t equal to minus d by ds of Laplace transform of sin 3t, Laplace transform of sin 3t, రైట్? ఇప్పుడు చూద్దాం రండి సార్. ఏమవుతుంది? మైనస్ d by ds of Laplace transform of sin 3t you get but 3 by s square plus 9. Laplace transform sin 3t ఏమొచ్చింది? 3 by s square అంటే ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ బై d తీసుకొస్తున్నా, మైనస్ 3 times of d by ds of 1 by s square plus 9, 1 by s square. It becomes minus 3 into d by ds of s square plus 9 whole to the power of minus 1. ఇక్కడ మనం చూస్తే d by ds of 1 by s square plus 9 ఏమని రాసుకోవచ్చు? s square plus 9 whole to the power of minus 1. ఇది ఫార్మాట్ చూస్తే ఎలా ఉంది? d by dx, x ప్లస్లో s ఉంది కాబట్టి ఇక్కడ సమ్ ఫంక్షన్ ఆఫ్ x పవర్ n ఉంది. ఒకసారి ఫార్ములాను గుర్తు తెచ్చుకుందాం. d by dx ఆఫ్ f of x హోల్ పవర్ n, f of x హోల్ పవర్ n ఈక్వల్ టు n ఇంటూ f of x హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్, రైట్? ఇక్కడ కూడా సేమ్ x ప్లస్లో f of x ఉంది, పవర్ n కాబట్టి n ఇంటూ f of x హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఆ ఫార్మాట్ని అప్లై చేస్తే ఏమవుతుంది సార్ మనకి? ఇప్పుడు మైనస్ 3 ఇంటూ n ఈజ్ నథింగ్ బట్ మైనస్ 1, f of x ఈజ్ నథింగ్ బట్ f of x అంటే f of s ఉంటుంది కాబట్టి ఇక్కడ s స్క్వేర్ ప్లస్ 9 హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ d బై ds ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 9, d బై ds ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 9. ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 into s square plus 9 whole to the power of minus 2. d by ds of s square is 2s. d by ds of 9 is 0. Simplifying it becomes 3 into s square plus 9 whole to the power of minus 2 into 2s. Going on simplifying it becomes 3 into 2s is nothing but 6x divided by s square plus 9 హోల్ స్క్వేర్. న్యూమరేటర్లో -2, మనకేముంది? s స్క్వేర్ ప్లస్ 9 హోల్ టు ద పవర్ ఆఫ్ -2 ఉంది. దాని డినామినేటర్ తీసుకొచ్చి ఏమైనా రాసుకోవచ్చు? s స్క్వేర్ ప్లస్ 9 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఐ హోప్ యూల్ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ sin 3t. జస్ట్ pause the video and copy the contents. If you see the next problem,
The problem is Laplace transform of t into cos t. It is the form of Laplace transform of t into f of t. Laplace transform of t into f of t లేదా Laplace transform of t square into f of t, t power n into f of t వాడాలంటే మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ ప్రాపర్టీని వాడదు. కానీ ఇక్కడ పవర్ 1 కాబట్టి మనం మల్టిప్లికేషన్ బై టీ ప్రాపర్టీ వాడదు. ఇప్పుడు మల్టిప్లికేషన్ బై టీ ప్రాపర్టీ ఏం చెప్తుంది సార్? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు మైనస్ డి బై డిఎస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, మైనస్ డి బై డిఎస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఇట్ కెన్ బి రిటన్ as మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇప్పుడు మనం సేమ్ ఇచ్చిన ఫంక్షన్ కాస్త టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీతో కంపేర్ చేస్తే, టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీతో కంపేర్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ మనకి కాస్ టీ రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీకి మైనస్ డి బై డిఎస్ చేయాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుందాం. రైట్, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే కాస్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. మనందరూ తెలుసు what is the Laplace transform of cos t? Laplace transform of cos t is nothing but s by s square plus 1 square, nothing but 1. Therefore Laplace transform of t into cos t, t into cos t equal to minus d by ds of Laplace transform of cos t, minus d by ds of Laplace transform of cos t. It becomes minus d by ds of s by s square plus 1, d by ds of s by s square plus 1. Here numerator contains the s and also denominator contains the function s square plus 1, or also denominator contains the function s square 1. That means is the function of s. Numerator లోనే s ఉంది, denominator లోనే function of s ఉంది. మనం డెరివేట్ చేసేది కూడా విత్ రెస్పెక్ట్ s తోటి కాబట్టి ఏ ఫార్మాట్ లో ఉన్నా సార్ మనకు అక్కడ d by dx of u by v ఫార్మాట్ లో ఉంది. మనకి u by v ఫార్మాట్ లో ఉందంటే మనం ఫార్ములా మనందరూ తెలుసు, v into u dash minus u into v dash divided by v square, divided by v square. This is the formula we have to use. If I am using that formula, it becomes minus of u is nothing but s square plus 1 into d by ds of s, d by ds of s minus u is nothing but s times of d by ds of s square plus 1 divided by v square is nothing but s square plus 1 whole square, s square plus 1 whole square. Going on simplifying, it becomes minus of s square plus 1 into d by ds of s is nothing but 1, d by ds of s ని s ని విత్ రెస్పెక్ట్ s తో డెరివేట్ చేస్తే లేదా x ని విత్ రెస్పెక్ట్ x తో డెరివేట్ చేస్తే 1 ఎలా వస్తుందో s ని విత్ రెస్పెక్ట్ s తో డెరివేట్ చేస్తే కూడా మనకు 1 వస్తుంది. మైనస్ s ఇంటూ d by ds of s square plus 1 is nothing but 2s, s square derivative is 2s, 1 derivative is 0, 2s plus 0 is nothing but 2s divided by s square plus 1 whole square, s square plus 1 whole square. Going on simplifying, it becomes minus of s square plus 1 into 1 is nothing but s square plus 1 minus s into 2s is nothing but 2s square divided by s square plus 1 whole square, s square plus 1 whole square. Going on simplifying, it becomes an minus of s square minus 2s square, nothing but minus s square plus 1 divided by s square plus 1 whole square, s square plus 1 whole square. Minus to multiply చేస్తే minus s square become plus s square, plus 1 becomes minus 1 divided by s square plus 1 whole square, divided by s square plus 1 whole square. This is the Laplace transform of t into cos t, Laplace transform of t into cos t. I hope you will understood the problem t, Laplace transform of t into cos t. Just pause the video and copy the contents. If you see the next problem, the problem is Laplace transform of t into sin 2t into cos 3t. It is in the form of Laplace transform of t into some function, Laplace transform of t into some function. Laplace transform of t into some function అంటే మనం వాడాల్సిన ప్రాపర్టీ మల్టిప్లికేషన్ బై t ప్రాపర్టీ. ఒకసారి మనం మల్టిప్లికేషన్ బై t ప్రాపర్టీని రివైజ్ చేసుకుంటే ఏం చెప్తుంది సార్? Laplace transform of t into f of t, Laplace transform of t into f of t equal to minus d by ds of Laplace transform of f of t, minus d by ds of Laplace transform of f of t. It is nothing but minus d by ds of f bar of s, d by ds of f bar of s. అంటే మనకి t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అడిగితే ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుని ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక దానికి ఏం చేస్తే సరిపోతుంది? మైనస్ డి బై డిఎస్ చేస్తే సరిపోతుంది, మైనస్ డి బై డిఎస్ చేస్తే సరిపోతుంది. రైట్, ఇప్పుడు ఇచ్చిన
ఫంక్షన్ని స్టాండర్డ్ ఫామ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీతో కంపేర్ చేస్తే ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఎవరు ఉన్నారు సార్ sin 2t ఇంటూ కాస్ 3t ఉంది కాబట్టి ఫస్ట్ మనం sin 2t ఇంటూ కాస్ 3tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుందాం రైట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t ఇంటూ కాస్ 3t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t ఇంటూ కాస్ 3t దీన్ని మనం ఏమని రాసుకొస్తారంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 3t ఇంటూ sin 2t అని రాయొచ్చు ఇలా రాసి ఇది ఏ ఫార్మాట్లోకి మారుతుంది సార్ అంటే ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ ఏ sin b ఏ ఫార్మాట్లోకి మారింది మనకి కాస్ ఏ sin b ఫార్మాట్లోకి మారింది కాస్ ఏ sin bకి ఒక ఫార్ములా ఉంది ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో కూడా వాడే మనం కాస్ ఏ sin bకి ప్రాబ్లం ఏంటి సార్ హాఫ్ ఆఫ్ sin ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ sin ఆఫ్ ఏ మైనస్ బి ఇది ఫార్ములా ఈ ఫార్ములాను వాడితే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ కాస్ ఇంటూ సైన్ కాస్త డిఫరెన్స్ ఆఫ్ సైన్స్ కింద మారుతుంది అప్పుడు మనం లీనియారిటీ ప్రాపర్టీని వాడి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి ఏమొస్తుంది సార్ మనకు అక్కడ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 టైమ్స్ ఆఫ్ sin ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ నథింగ్ బట్ sin ఆఫ్ 3t ప్లస్ 2t మైనస్ sin ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ నథింగ్ బట్ 3t minus 2t. Going on simplify it becomes ఇక్కడ 1/2 కాన్స్టెంట్ 1/2 కామన్గా బయటకు తీస్తే 1/2 టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 3t plus 2t is nothing but sin 5t minus Laplace transform of sin 3t minus 2t is nothing but sin t. Now if you use the linearity property, by using linearity property we can calculate the Laplace transform of sin 5t minus sin t. Sin 5t minus sin t Laplace ఏ ఫంక్షన్ ఆ ఫంక్షన్ మనం ఏం చేయొచ్చు Laplace transform ని సెపరేట్ చేయొచ్చు కాబట్టి Laplace transform of sin 5t minus Laplace transform of sin t ఏ ప్రాపర్టీ ఉపయోగించి లీనియారిటీ ఫంక్షన్ డిఫరెన్స్ ఆఫ్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అడిగితే ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సెపరేట్గా మనం ఏం చేయొచ్చు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకుని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ అని చేయొచ్చు అని చెప్పింది ఏ ప్రాపర్టీ లీనియారిటీ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీని పోయింది ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 5t ఏమవుతుంది సార్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 5t బికమ్స్ 5/s square plus 5 nothing but s square plus 5 square nothing but 25 5/s square plus 5 square nothing but 25 minus Laplace transform of sin t is nothing but 1/s square plus 1 square nothing but 1/s square plus 1 square nothing but 1 ఇది ఎవరికి Laplace transform sin 5t కి ఏమో 5/s square plus 5 square అంటే 25 వస్తుంది sin t కి Laplace transform అంటే 1/s square plus 1 square అంటే ఏమొస్తుంది 1/s square plus 1 రావడం జరుగుతుంది 1/s square plus 1 రావడం జరుగుతుంది జస్ట్ ఇది ఇప్పటివరకు ఎవరు కనుక్కున్నాం sin 2t cos 3tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కో కానీ మనకి ఎవరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి ఎవరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి సార్ లేదు అంటే దీన్ని ఏమైనా అజ్యూమ్ చేసుకుందాం మనం -f bar of s అనుకుందాం ఈక్వల్ టు f bar of s అని అజ్యూమ్ చేసుకుందాం రైట్ ఒకసారి మనం ఎవరు కనుక్కోవాలి దేర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t into sin 2t cos 3t t into sin 3t cos 3t equal to minus d by ds of Laplace transform of sin 2t cos 3t right మనం గోయింగ్ ఆన్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మైనస్ d by ds of Laplace transform of sin 2t into cos 3t ఏమొచ్చింది సార్ మనకు అక్కడ 1/2 times of 5/s square plus 25 5/s square plus 25 minus 1/s square plus 1/s square ఇక్కడ మనకి 1/2 కాన్స్టెంట్ బయట తీసుకొస్తే minus 1/2 times of d by ds of 5/s square plus 25 minus 1/s square plus 1/s square plus 1 ఇప్పుడు మనం ఎలాగైతే మనం డెరివేటివ్ని ఏ ఫంక్షన్ సెపరేట్ చేస్తే ఏమొస్తుంది మనకి d by ds of 5/s square plus 25 minus d by ds of 1/s square plus 1 డినామినేటర్లో ఉన్న s square plus 25 న్యూమరేటర్ తీసుకొస్తే ఏమొస్తుంది minus 1/2 times of d by ds of ఇక్కడ 5 అలాగే ఉంటుంది డినామినేటర్లో ఉన్న s స్క్వేర్ ప్లస్ 25 అనే న్యూమరేటర్లోకి తీసుకొస్తే ఏమొస్తుంది సార్ మనకి s స్క్వేర్ ప్లస్ 25 హోల్ పవర్ -1 రావడం జరుగుతుంది
మైనస్ డి బై డిఎస్ ఆఫ్ డినామినేటర్లో ఉన్న ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ న్యూమరేటర్లో తీసుకొస్తే ఏమొస్తుంది ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ టు ద పవర్ ఆఫ్ -1 రావటం జరుగుతుంది. ఇదే ఫార్మాట్లో ఉంది సార్ అంటే డి బై డిఎస్ ఆఫ్ ఫంక్షన్ పవర్ ఎన్ ఫార్మాట్లో ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చేస్తాం మనం. సేమ్ అదే ప్రాపర్టీని ఉపయోగిస్తే ఏమొస్తుంది సార్ మనకు అక్కడ మనం ఇక్కడ సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే మనకి ఏమొస్తుంది మనకి -1/2 టైమ్స్ ఆఫ్ ఇక్కడ 5 అనేవాడు కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏమొస్తుంది సార్ -1/2 టైమ్స్ ఆఫ్ 5 కాన్స్టెంట్ బయటకు వచ్చింది. ఎన్ అంటే ఇక్కడ -1 కాబట్టి -1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 25 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 25 డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 25 ఈ ఫంక్షన్కి డెరివేటివ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫంక్షన్కి డెరివేటివ్ కనుక్కోవాలి. ఏమొస్తుంది మైనస్ ఆఫ్ ఇక్కడ కూడా ఫంక్షన్ పవర్ ఎన్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఎన్ ఇంటూ ఫంక్షన్ పవర్ n - 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఇది మనకు వచ్చిన రిజల్ట్ రైట్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది సార్ 1/2 టైమ్స్ ఆఫ్ -5 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 25 -1/2 ఇంటూ -1/2 టైమ్స్ ఆఫ్ -5 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 25 హోల్ పవర్ -2 డెరివేటివ్ ఆఫ్ d by ds of s square is 2s, d by ds of 25 is 0, d by ds of 25 is 0, it becomes 2s -1 into -1 nothing but +1 into s square plus 1 whole to the power of -2 times of d by ds of s square is nothing but 2s, d by ds of 1 is nothing but 0. Simplify just this. Going on simplifying it becomes -1/2 times of -5 into 2s nothing but it can be written as -5 into 2s divided by s square plus 25 whole square plus 2s divided by s square plus 1 హోల్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి న్యూమరేటర్లో డినామినేటర్లో ఎవరు కామన్ ఉన్నారు 2 కామన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2 కామన్ తీసి డినామినేటర్లో ఉన్న 2తో క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది సార్ మనకు అక్కడ లేదంటే సింప్లీ -2ని కామన్ తీద్దాం. -1/2 ఇంటూ -2 కామన్ తీస్తే ఏమొస్తుంది సార్ మనకు అక్కడ 5s డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 25 హోల్ స్క్వేర్ -1 divided by 1 into s is nothing but s divided by s square plus 1 whole square. 2 to get cancelled, minus into minus plus. Therefore, the final result is 5s by s square plus 25 whole square minus s by s square plus 1 whole square. Right. ఫస్ట్ మనం ఏం చేస్తాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ sin 2t అడిగితే sin 2t cos 3tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని దానికి -d/ds ఆఫ్ దట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వస్తే ఫైనల్గా రిజల్ట్ ఏమొచ్చింది 5s by s square plus 25 whole square minus s by s square plus 1 whole square. Just pause the video and copy the problem. If you see the next problem, the problem is Laplace transform of t into e power minus t into sin t. Laplace transform of t into e power minus t into sin t. ఇప్పటి వరకు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ sin t సెపరేట్గా చేస్తాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ t ఇంటూ sin t సెపరేట్గా చేస్తాం. కానీ ఇక్కడ ఏమడుతున్నాడు t ఇంటూ e పవర్ మైనస్ t ఇంటూ sin t. అంటే ఇక్కడ మనం t ఇంటూ sin tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని దాని వచ్చిన ప్రోడక్ట్లు మళ్ళీ ఎవరు మల్టిప్లై అన్నారంట e పవర్ మైనస్ t మల్టిప్లై అన్నారంట. అంటే t ఇంటూ f ఆఫ్ t ఫార్ములా వాడాలి, దాంతోపాటుగా మనం ఎవరిని వాడాలి ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ని కూడా వాడాలి. కాబట్టి ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్ అంటే ఇలా t e పవర్ t మల్టిప్లై రెండు ప్రాపర్టీస్ వాడాల్సినాడు. ఎప్పుడు కూడా ఫైనల్గా మీకు మల్టిపుల్ ప్రాపర్టీస్ వాడినట్టు ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ అనేది లాస్ట్లో వాడడానికి ప్రయత్నించండి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ లాస్ట్లో చేయడానికి ప్రాబ్లం ఈజీగా వస్తుంది మనకు అక్కడ. రైట్, ఇప్పుడు చూద్దాం మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ e పవర్ t ఇంటూ e పవర్ మైనస్ t ఇంటూ sin t అడిగిన ఫస్ట్ మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం సార్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ sin tని ఫైండ్ అవుట్ చేస్తున్నాం.
it is the form of Laplace transform of t into f of t. Laplace transform of t into f of t. Already మన అందరికి మల్టిప్లికేషన్ బై t ప్రాపర్టీ తెలుసు. ఏం చెప్తుంది సార్? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t into f of t అంటే ఏమవుతుంది మనకు అక్కడ మైనస్ d by ds ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అంటే f of t sin t కాబట్టి sin t అని రాసిన మైనస్ d by ds ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t is nothing but 1 by s square plus 1 by s square plus 1 రైట్. మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది సార్ మనకి ఇక్కడ మైనస్ d by ds ఆఫ్ s square plus 1 whole to the power of minus 1 మనం సింప్లిఫై చేస్తే మైనస్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ d by dx ఆఫ్ f of s whole power minus 1 అంటే మన d by dx ఆఫ్ x పవర్ n ఫార్మాట్లో ఉంది కాబట్టి n ఇంటూ నథింగ్ బట్ మైనస్ 1 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ d by ds ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 1 d by ds ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ 1 నథింగ్ బట్ ప్లస్ 1 విడిచిపెడితే మనకి ఏమొస్తుంది ఇక్కడ s స్క్వేర్ ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ d by ds ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 1 is 2s. సింప్లిఫైయింగ్ ఇట్ బికమ్స్ 2s డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ ఎవరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సార్? t ఇంటూ సైన్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. మరి t ఇంటూ సైన్ టీకి ఎవరు మల్టిప్లయర్? ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లయర్. ఎప్పుడైనా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇంటూ సంథింగ్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఎవరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి? సమ్ ఫంక్షన్ ఆర్ సమ్ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని మల్టిప్లై అయిన ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ పవర్ ఆఫ్ ఏటీ ఫార్మాట్లో ఉంటేనా ఎస్నే ఎస్ మైనస్ ఏతో రీప్లేస్ చేయాలి. మల్టిప్లై అయిన ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీ ఫార్మాట్లో ఉంటేనా ఎస్నే ఎస్ ప్లస్ ఏతో రీప్లేస్ చేయాలి. ఎస్ని దేంతో రీప్లేస్ చేయాలి? ఎస్ ప్లస్ ఏ. కాబట్టి మనము ఇచ్చిన దాన్ని దట్ ఎంప్లాయిస్ దేర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ టీని ఏమని రాసుకొస్తారంటే మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ టైమ్స్ ఆఫ్ టీ సైన్ టీ అని రాసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎవరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు? టీ సైన్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు. ఆ టీ సైన్ టీకి ఎవరు మల్టిప్లేయర్? ఈ పవర్ మైనస్ టీ మల్టిప్లై అయింది. ఎవరు మల్టిప్లేయర్? ఈ పవర్ మల్టిప్లై. కాబట్టి మనం ఏ థీరంను ఉపయోగించి బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఏ థీరం సార్ మనకు ఇక్కడ బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరంను ఉపయోగిస్తే ఏమవుతుంది సార్? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ టీ అంటే ఏమవుతుంది సార్? ఇట్ ఈస్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ సైన్ టీ వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్ ప్లస్ 1. ఎందుకు సార్ అంటే ఎప్పుడైనా ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ సంథింగ్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అడితే సంథింగ్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకుని ఎస్ని దేంతో రీప్లేస్ చేయాలి? ఎస్ ప్లస్ ఏతో రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఏ అంటే 1 కాబట్టి ఎస్ ప్లస్ 1తో రీప్లేస్ చేస్తాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ సైన్ టీ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏం సార్ అది మనకు అక్కడ 2s డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇన్ దట్ వీ హ్యావ్ టు రీప్లేస్ s with s plus 1. In that we have to replace s with s plus 1. If I am replacing s with s plus 1, it becomes 2 into s plus 1 divided by s plus 1 whole square plus 1 whole square. Simplifying, it becomes 2s plus 2 divided by s plus 1 whole square is nothing but s square plus 1 plus 2s plus 1 whole square. ఇక్కడ s plus 1 whole square ఏమో s square plus 1 plus 2s ఆల్రెడీ 1 ఉంది కాబట్టి plus 1. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది సార్ మనకి ఫైనల్గా రిజల్ట్ మనకి ఇక్కడ 2s plus 2 divided by s square plus 2s plus 2 whole square రావడం జరుగుతుంది. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. టీ ఇంటూ సైన్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోండి. దానికి ఎవరు మల్టిప్లేయర్? ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లేయర్. సంథింగ్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటే సంథింగ్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ నేచర్ని బట్టి ఎస్ని ఎస్ ప్లస్ ఏతో కానీ లేదా ఎస్ని ఎస్ మైనస్ ఏతో కానీ రీప్లేస్ చేయొచ్చు. ఈ విధంగా మనము మల్టిపుల్ ప్రాపర్టీస్ని ఒకేసారి వాడాలి. తర్వాత నేర్చుకోబోయే ఇంటిగ్రల్ ఆఫ్ ది ఫంక్షన్ లేదా డివిజన్ బయట ఈ ప్రాపర్టీస్ అని మనం ఇక్కడ నుంచి కంబైన్డ్గా వాడాల్సిన అవసరం రావడం జరుగుతుంది. కంబైన్డ్గా వాడాల్సిన అవసరం లేదు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లమ్. జస్ట్ పాజ్ ద వీడియో అండ్ కాపీ ద కంటెంట్స్. If you see the next problem, the problem is Laplace transform of t into e power 3t into sin 2t. Laplace transform of t into e power 3t into sin 2t. Right. ఇచ్చిన Laplace transform ఎలా రాసుకుంటున్నాను సార్ అంటే మనం I am writing this Laplace transform as Laplace transform of e power 3t times of t into sin 2t అని రాస్తున్నాను.
ఈ పవర్ 3t టైమ్స్ ఆఫ్ t ఇంటూ sin 2t అని రాస్తాం. ఇది ఏ ఫార్మేట్లో ఉంది సార్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇంటూ సమ్ ఫంక్షన్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇంటూ సమ్ ఫంక్షన్ అంటే మనం వాడాల్సింది ఏ థీరం? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏం చెప్తుంది సార్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దట్ ఫంక్షన్ వేర్ s is replaced with s plus a if exponential function is e power minus at. exponential function అనేది e power minus at అయితే ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని ఎస్ని s plus 1తో రీప్లేస్ చేయమంటది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ e power at ఫార్మాట్లో ఉంటే ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని ఎస్ని s minus aతో రీప్లేస్ చేయమని. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని t ఇంటూ sin 2tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని తర్వాత ఏ థీరం వాడచ్చు? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వాడచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం ఎవరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుందాం? t ఇంటూ sin 2tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుందాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ sin 2t, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ sin 2t ఏమవుతుందో మనం అందరికీ తెలుస్తుంది. ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ f of t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ f of t is nothing but minus d by ds of లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is nothing but here 2t. Laplace transform of sin 2t is nothing but Laplace transform of sin 2t is nothing but 2 by s square plus 2 square, nothing but 4. It can be written as minus 2 into d by ds of s square plus 4 whole to the power of minus 1. Simplifying it becomes minus 2 into minus 1 into s square plus 4 whole to the power of minus 1 times of d by ds of s square plus 4. d by ds of s square plus 4. It's going on simplifying becomes 2 into s square plus 4 whole to the power of minus 2 times of d by ds of s square is 2s, d by ds of 4 is 0. Therefore it becomes, simplifying it becomes 4s divided by s square plus 4 whole square, s square plus 4 whole square. This is the Laplace transform of t into sin t. ఈ t into sin t కి ఎవరు మల్టిప్లయర్? e power 3t మల్టిప్లయర్. ఎందుకంటే ఏ థీరం వాడాలి? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వాడాలి. కాబట్టి మనం లాప్లాస్ బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం Laplace transform of e to the power of 3t times of t sin 2t is equal to Laplace transform of t sin 2t. In that we have to replace s with s minus 3. ఏ ఫార్మాట్లో ఉంది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ at ఇంటూ సమ్ ఫంక్షన్ ఫార్మాట్లో ఉంది. కాబట్టి మనం సమ్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కానీ ఎస్ని దేంతో రీప్లేస్ చేయాలి? s మైనస్ 1తో, s మైనస్ ఏతో రీప్లేస్ చేయాలి. s మైనస్ ఏ అంటే ఎవరు ఇక్కడ? 3. కాబట్టి మనం s మైనస్ ఏ అంటే 3 కాబట్టి మనం దేంతో రీప్లేస్ చేస్తున్నాం? s మైనస్ 3తో రీప్లేస్ చేస్తాం. ఆల్రెడీ మనం t ఇంటూ sin 2tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకున్నాం. ఏమొచ్చింది సార్ మనకి? 4s డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ రావటం జరిగింది. ఇన్ దట్ వీ హ్యావ్ టు రీప్లేస్ s విత్ s మైనస్ 3. సింప్లిఫై చేస్తే ఏమవుతుందన్న 4 ఇంటూ s మైనస్ 3 టైమ్స్ ఆఫ్ s మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 whole square. Simplify చేస్తే ఏమవుతుంది సార్? 4 into s minus 3 divided by s minus 3 whole square is nothing but s square plus 9 minus 6s plus 4 whole square. Therefore the final result is 4 into s minus 3 divided by s square minus 6s plus 13 whole square. s square minus 6s plus 13 whole square. కాబట్టి మనం ఎప్పుడైనా మల్టిపుల్ ప్రాపర్టీస్ని వాడాల్సి వచ్చినప్పుడు లాస్ట్లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరంని వాడండి. మనకి ప్రాబ్లం అనేది ఈజీగా రావడం. ముందే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడితే ఎస్ అనేది ఎస్ మైనస్ ఏలోనో ఎస్ ప్లస్ ఏగానో మారితే దానికి మళ్ళీ డెరివేట్ చేయడం ఇదంతా కొద్దిగా కష్టమైన ప్రాసెస్. కాబట్టి లాస్ట్లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడడానికి ప్రయత్నించండి. అండర్స్టాండ్? ఇక్కడ ఏం అడిగాను? t ఇంటూ ఈ పవర్ 3t ఇంటూ sin 2tకి లాప్లాస్. దాన్ని ఎలా రాసుకున్నాం? e పవర్ 3t ఇంటూ t ఇంటూ sin 2t రాస్తాం. t ఇంటూ sin 2tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని మనము దానికి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లై ఎందుకంటే ఏ థియరం వాడచ్చు? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడచ్చు. కాబట్టి ఫస్ట్ మనం ఎవరిని కనుక్కున్నాం? t ఇంటూ sin 2tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా e పవర్ 3t ఇంటూ t ఇంటూ sin 2tకి ఫస్ట్ షిఫ్ట్ థియరం వాడి ఎస్ని ఎలా రీప్లేస్ చేసా? s minus 3తో రీప్లేస్ చేయడం జరిగింది. I hope you understood the problem. Just pause the video and copy the contents.